మంచిదండి. చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాకాంక్షలు. ఈ రోజున నోహు వారి కుటుంబము ఆశీర్వదించబడటానికి గల కారణాలు, ధర్మశాస్త్రము లేనప్పుడే దేవుని మాట విని నడిచినవాడు నోహు. మనం కనుక నోహు గురించి చూసినట్లయితే, నోహు అంటేనే నెమ్మది. ఆదికాండం 5:29లో భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ అతడు మనకు నెమ్మది కలగజేసి ననుకొని అతనికి నోహు అని పేరు పెట్టిన. నెమ్మది కలగజేస్తే ఆ పేరుకు తగ్గట్టుగా తన కొడుక్కి నోహు అని పెట్టారు. ఆ నోహు అంటే నెమ్మది అని అర్థం. 30వ వచనం కనుక మనం చూస్తే 5:30లో లెమెకు నోహును కనిన తర్వాత, అంటే లెమెకు యొక్క కుమారుడు ఇతను, అతను 190 ఏళ్ళు బతికి కుమార్తెలను కూడా కన్నాడు. అయితే నోహుకి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, కుమార్తెలు కూడా ఉన్నారని చెబుతారు. అంటే చెల్లెళ్ళు ఎంతమంది, అన్నలు ఎంతమంది మనకు తెలియదు. కానీ రాసింది ఏంటంటే కుమారులను కుమార్తెలను కనెను అని రాస్తుంది. కాబట్టి ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. 32వ వచనంలో నోహు 500 ఏళ్ళ గలవాడై షేమును హామును యాపేతును కనెను. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో మనకు తెలియదు. కానీ అతనికి 500 సంవత్సరం వచ్చినప్పుడు ఆయన పిల్లల్ని కన్నట్టుగా రాశారు. దాని తర్వాత మనం చూస్తే 8వ వచనంలో 6:8లో నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయి. ఇప్పుడు అతని క్యారెక్టర్ ఇప్పటిదాకా మనకు తెలియదు. నెమ్మది అనే పేరుతో అతను ఉన్నాడు అని మాత్రమే తెలుసు. ఇప్పుడు అతనికి 600 ఏళ్ళు వచ్చాయి. అతను ఎలాంటి వాడనేది బైబిల్లో అప్పటి వరకు ఎవరు చెప్పలా. అంటే తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, ఇతరులు కానీ చెప్పరు. అంటే ఆయనకి పిల్లలు పుట్టి 100 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మాట్లాడాడు. 9వ వచనంలో 6:9లో నోహు వంశావళి, నోహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడు, దేవునితో కూడా నడిచాడు. 3 విషయాలు రాశాడు 9వ వచనం. ఒకటి అంటే వంశావళి అన్నాడు, అంటే వారు కూడా నడిచారని అనుకోవాలి ఇక్కడ. అంటే భార్య, 3 పిల్లలు. మరి అప్పటికే 3 పిల్లలకి పెళ్ళిళ్ళు అయింది. మరి ఇదేంటో అర్థం కాల నాకు. ఎందుకంటే నోహు ఏమో 500 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకున్నాడు. అయితే నోహు పిల్లలకేమో 100 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేశాడు. అంటే ఈ ఓడలోనికి వెళ్ళబోయేటప్పుడు జలప్రలయం వచ్చింది 600, ఆయనకి 600 సంవత్సరాలు. అంటే అప్పుడు పిల్లలకి 100 ఏళ్ళు ఒక్కొక్కళ్ళకి. అప్పటికే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది అనేది వాస్తవం బైబిల్ ప్రకారం. ఇప్పుడు దేవుడు అతని గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే నీతిపరుడు, నిందారహితుడు, నాతో కూడా నడిచేవాడు. మరి ఎక్కడ నడిచాడో, ఎప్పుడు నడిచాడో ఏం వివరాలు లేవు మనకి. అంటే ఎప్పుడు దేవుడు మాట్లాడాడు ఇతనితో, ఆయన చెప్పిన పని ఏం చేశాడు అంతకుముందు, ఏది ఈ 600 ఏళ్ళకు ముందు తెలియదు. సరే, ఆయన దృష్టిలో పుట్టిన దగ్గర నుంచి ఉంటారు కాబట్టి ప్రభువారికి తెలుసు ఆయనకి. అందుకని తగిన కాలంలో చెబుదాం అనుకొని ఇప్పుడు చెప్పారేమో, అది మనకు తెలియదు. 10వ వచనంలో నోహుకి 3 పిల్లలుగా కనపడుతున్నారు. ఆడపిల్లలు లేరు. షేము, హాము, యాపేతు 3 కుమారులు నోహుకున్నారని రాయబడుతూ ఉంది. 3 కోడళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 8 మంది వీళ్ళు. 13వ వచనంలో దేవుడు నోహుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నోహుతో మాట్లాడుతాడు. సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక
నా సన్నిధిని వారి అంతము వచ్చేయన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను అని నోహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన తర్వాత ఏం చెప్పాడంటే, నువ్వు ఒక ఓడ కట్టుకోవాలి, భూమి మీదకి జలప్రళయం తెస్తున్నా నేను అని కూడా చెప్పారు. ఆ చెప్పినంతటిని ఓడ ఎట్లా కట్టాలి, ఎన్ని అంతస్తులు కట్టాలి, వర్షం ఎప్పుడు వస్తుంది, 120 సంవత్సరాలు కట్టాడు వాడ 120 సంవత్సరాలు కట్టాడు. నరుల ఆయుష్ 120 సంవత్సరాలుగా తగ్గించేశాడు అప్పటి నుంచి దేవుడు. 6వ అధ్యాయం 22వ వచనం, నోహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసి. ఏమేమైతే దేవుడు చెప్పాడు అంటే 6వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం దాకా దేవుడు ఏమేమి చెప్పాడు అన్నీ కూడా చేశాడట. చేసినట్టుగా వాక్యం చెప్తా ఉంది మనకి. అంటే ఓడగట్టేశాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, 7 దినాల తర్వాత 7వ అధ్యాయం 4వ వచనం, నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదని నోహుతో చెప్పాను. ఓడగట్టిన తర్వాత విషయం చెప్పేశాడు, ఇలా చేస్తున్నారు. అప్పుడు కూడా 5వ వచనంలో, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోహు యావత్తు చేశాడు. ఇప్పుడు రెండోసారి మాట బైబిల్లో మనకు కనపడు. అతను అట్లు చేసెను, దేవుడు చెప్పినట్టు యావత్తు. ఇప్పుడు కూడా అంతే, దేవుడు చెప్పినట్టు చేశాను. అంటే వెనుతిరగల, నేను ఎందుకు కట్టాలి, వాడ ముసలోని కదా, పెద్ద వయసు కదా, ఎలాగా కుదురుద్ది అనలా, ఎదురు తిరగలేదు అన్నమాట. అందుకని లోబడే తత్వం ఉంది కాబట్టి నీతిమంతుడు అన్నారు. 6వ వచనంలో 7:6లో ఆదికాండంలో ఆ జలప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోహుకి 600 సంవత్సరాలు. అంటే ఇప్పుడు పిల్లలకి ఎంతమంది, ఒక్కొక్కడికి 100 సంవత్సరాలు, పెళ్ళిళ్ళు అయిపోయిన వారు. మరి ఆయనేమో లేటుగా చేసుకున్నాడు, ఈ పిల్లలకేమో ముందు చేశాడు. అదేంటో మనకు తెలియదు. అది ఆయన ఇష్టం, దేవుడి ఇష్టం, దేవుడి లెక్క మనకి తెలియదు. అప్పుడు 7వ వచనంలో, నోహు అతనితో కూడా అతని కుమారుడు అతని భార్యయు అతని కోడండును ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకే ఆ ఓడలో ప్రవేశించింది. దేన్నండి? ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి ఓడ ముందుగానే కట్టినారు. ప్రివెంటివ్ మెడిసిన్ అన్నట్టుగా ముందుగా ఓడను చేయించి దేవుడు, ఆ తర్వాత వర్షం కురిపించి ఆ ఓడలకి ఎవరెవరు వెళ్ళాలో జతలు జతలుగా పంపించి ఈ కుటుంబాన్ని కూడా మొత్తాన్ని ఓడలో ప్రవేశపెట్టాడు దేవుడు. దేవుడు ఏం చెప్పాడో అంతా చేశాడు. 9వ వచనం, మగది ఆడది జతలు జతలుగా ఓడలకు పంపించాడు. ఇప్పుడు నోహు వయసు 7:11, 600 సంవత్సరముల 2వ నెల 17వ దినమున, డేటు టైం కూడా చెప్పేస్తాం, సంవత్సరాలు, నెలలు, తారీఖు. మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడిన ఆకాశ తూములు విడవబడి. దేవుడికి కోపం వస్తే ఏదేం చేస్తాడు? గాలి కానీ, వర్షం కానీ, సునామీ కానీ, భూకంపం కానీ ఏదైనా చేయగలడు దేవుడు. ఆయన చేతిలో పనేది. కోపం వస్తే చేస్తాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలను ఇక్కడ మనము చూడవలసినటువంటిది ఏంటి అంటే, దేవుడు ఇక్కడ ఒక మాటను వాడాడు బైబిల్లో. మరి అది దేవుడే చెప్పాడో అది వీళ్ళు ఎవరైనా రాశారో మనకు తెలియదు. 7:15లో చూడండి ఏమనుంటుందంటే, జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలో ఉన్న నోహునుతో ప్రవేశం. ఏమాత్మ ఉందంటాడులో? జీవాత్మ. జీవాత్మ ఆయను అని ఎక్కడ రాశాడు? ఆదికాండంలో ఆదాము విషయంలో దేవుడు అతని నాసికారంధ్రమును ఓదగా అతడు జీవాత్మ ఆయను అని రాశాడు. మరి ఇక్కడ జంతువులు కూడా దేవుడు జీవాత్మ అంటున్నాడు. జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి అంటే పక్షులు కానీ జంతువులు కానీ
అవన్నీ కూడా ఏ ఆత్మ కలిగి ఉన్నాయని అర్థమవుతుంది ఇక్కడ మనకి. జీవాత్మ కలిగి ఉన్నాయి అంటే బతికిని, అంటే దేవుడి ద్వారా ఆత్మ పొందుకున్నవి అని అర్థం. కాబట్టి దేవుడి ద్వారా ఆత్మ పొందుకున్న వాళ్ళు దేవుడిలాగానే నడవాలి. అందుకని అవన్నీ సైలెంట్గా ఉన్నాయి 150 రోజుల పాటు. దాదాపు 1 ఇయర్ ఏమీ మాట్లాడలేదు, ఎదురు తిరగలేదు, కొట్టుకోలేదు, చంపుకోలేదు, ఏం చేయలేదు. అప్పటికే అవి క్రూర జంతువులు. ఇది 7వ అధ్యాయానికి వచ్చేసరికి అవి క్రూర జంతువులుగా మారిపోయాయి. అలాంటి సందర్భంలో దేవుని ప్రేమిస్తున్నారు. ఏమండి, నరులతో కూడా పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయని 23వ వచనంలో కనపడుతుంది. 7:23. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడింది, ఏమి లేవంట. ఆ ఓడలో ఉన్నాయి తప్ప. రేపు కూడా అదే జరగబోతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. అది కూడా చెప్తాను నేను మీకు. అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండేను. అవి ఎన్నున్నాయో తెలియదు, ఎన్ని రకాలు ఉన్నాయో మనకు తెలియదు. అది రాయలేదు. అన్నీ చేర్చారు లోపల అన్నారు, పురుగులతో సహా. సమస్త జంతువులు, సమస్త పశువులు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎవరు చచ్చిపోరు తెలుసా? 1 సంవత్సరం ఓడలో ఉన్నారు కానీ చచ్చిపోలే. మన ఎవరో కార్లు అంట 4 పిల్లలు ఎక్కారంట, ఆ డోర్ పడిపోయిందంట, లోపలే పాపం వాళ్ళు చనిపోయారు. మొన్న ఈ మధ్యనే జరిగింది. కానీ ఓడలోకి వెళ్ళిన వారికి ఓడ అలలతో అటు ఇటు కొట్టుకుపోతున్నా సరే ఓడైతే మునగలేదు, మరి భయపడను లేదు. మరి ఓడంటే ఒరుగుతూ ఉంటుంది ఒకవైపుకి. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని. ఎక్కడున్నారు వీళ్ళు ఇప్పుడు? ఓడలో ఉన్నారు. ఎక్కడికి రావాలి వీళ్ళు? ఇక్కడ ఎక్కడ ఉండాలి వీళ్ళు? అసలు భూమి మీద ఉండాలి. కాబట్టి మళ్ళా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ భూమి మీదకి వాయువు విసరున్నట్లు చేయడం వలన నీళ్లు తగ్గిపోయాయి. మళ్ళీ భూమి మీదకి రావడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఆకాశం భూమి సృష్టించి మానవుని ఏర్పాటు చేయాలని ముందుగా అనుకొని 6 రోజులు సృష్టి చేసి 7వ రోజున విశ్రమించాడు. అన్నీ ముందే చేస్తాడు ఆయన. తర్వాత అప్పుడప్పుడు చేసే దేవుడు కాదు. 120 సంవత్సరాల ప్రణాళిక. ఏది నోవహుతో ఎంత ఓపిక ఉండదు దేవుడికి. తొందరగా కట్టు అల్లా. ఆ 120 సంవత్సరాలు కూడా సువార్త చేసినట్టుగా మనం నూతన నిబంధనలు చూస్తాం. చెప్తాను అది కూడా. సరే 40 days అయిన తర్వాత భూమి మీదకి అతను వచ్చినట్టుగా ఎప్పుడు 601వ సంవత్సరం 1వ నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. 8వ అధ్యాయము 13వ వచనం. నోహు ఓడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరిపోయింది. మంచిది. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? ప్రతి జంతువుని, సమస్త శరీరంలో ప్రతి జంతువుని బయటికి రమ్మని చెప్పాడు. ఎక్కడి నుంచి? ఓడల నుంచి. ఈ మాటకు నేనైతే అంటాను, మీరు ఈ పాపములో నుండి, ఈ అంధకార చీకటి గల యొక్క పరిస్థితుల్లో నుండి రావాలి బయటికి. అర్థమవుతుందా? అప్పటిదాకా ఓడలా ఉండేది, చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? మళ్ళా ఆయన సృజించిన భూమి మీదకి రండి, వెంట పెట్టుకొని వెలుపలికి రావలేను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవహుతో చెప్పి, ఇక అన్ని పంపించే బయటికి, ఇంకా వాటి ప్రదేశాలకు వెళ్ళిపోయి చక్కగా మరి పిల్లల్ని కంటాయి అని చెప్పాడు. అప్పటిదాకా పెళ్ళి చేసుకున్న తర్వాత సంవత్సరం పాటు ఓడలో ఉన్న ఈ యొక్క నోహకు కోడళ్ళకి ఎవరికి గర్భం రాల. అంటే ఒక రకంగా చెప్పాలంటే 8 మంది కూడా అలాంటి శరీర కోరికలు లేకుండా 1 సంవత్సరం పాటు అలాగే ఓడలో ఉన్నారని అర్థం. ఏంది? యవ్వన కుమారుడు కోడళ్ళు కూడా రోగాలు రాల.
ఆహారం సరిపోయింది, సంవత్సరం కూడా ఆహారం సరిపోయింది, దాంట్లో ఉంది. సంవత్సరం సరిపడా ఆహారం అంటే ఎంత ఉంటుందో ఆలోచన చేయండి. అసలు ఎన్ని జంతువులో మనకు తెలియదు. ఒక్కొక్క జంతువు ఏనుగులు కూడా ఉన్నాయి. మరి ఎన్ని ఎలాగా బతికాయో, సంవత్సరం పాటు ఎలా ఆహారం దొరికిందో అదంతా దేవుడికే తెలియాలి. మనం లెక్క కట్టలేం దాన్ని. మనుషులకు కావాల్సిన ఆహారం కూడా. ఎవరు సంవత్సరం పాటు ఆహారాన్ని దాచుకోరు. పల్లెటూరులో అయితే ధాన్యం దాస్తారు, ధాన్యము అపరాలు దాచుకుంటారు. అవే గోడౌన్లు అంటున్నాం మనం. పండినప్పుడు కరువు సమయంలో పనికి వస్తాయి. దేవుడు అలాగే చేశాడు. దేవుని యొక్క ప్రేమలో 6 రోజులు వండుకోండి, 7వ రోజు వండుకోవద్దు. మీరు 6వ రోజు తీసుకున్నదే 6వ రోజుకి 7వ రోజుకి పనికి వస్తుంది, 8వ రోజు మళ్ళీ వస్తుంది. దేవుని ప్రేమించారు. దేవుడి యొక్క ఆజ్ఞలు అయ్యింది. మొత్తం కూడా బయటకు వచ్చారండి. 8:18లో భార్య, పిల్లలు, జంతువులు అన్నీ బయటకు వచ్చేసాయి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఓడలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారేమో మనకు తెలియదు. చేసుకొని ఉంటారు. ఉదయం లేవగానే ఓడ ఊగుతున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో చేసుకొనే ఉంటారు. అయితే ఇప్పుడు నోహు బలిపీఠం కడతా ఉన్నాడు. బయటకు వచ్చాడుగా. మరి ఈయనకి అంత తడితడిగా ఉంటే నేల బలిపీఠం కట్టడానికి కావలసిన కట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయో, అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందో, అంటే ఓళ్ళనే ఉన్నాయేమో ఇవన్నీ తెలీదు. అప్పుడు నోహు 8:20 నోహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని, మళ్ళీ దాంట్లో కొన్ని తీసుకొని చంపేశాడు, దహన బలి అర్పించాడు. మరి ఏవేవి తీసుకున్నాడో, మరి అవి మళ్ళీ పుట్టాయో, మళ్ళీ దేవుడు సృజించాడో మనకు తెలియదు. ఎందుకంటే అప్పటిదాకా ఏం లేవు కాబట్టి భూమి మీద. చంపేస్తే మళ్ళా ఆ ఆడామగాని పుట్టించాలి దేవుడు. దేవుడు నోహని, నోహ కుటుంబాన్ని, అంటే 8 మందిని ఆశీర్వదించెను. 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోహు అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, మీరు కూడా పిల్లల్ని కానాలి. ఇప్పుడు మనం అంతా కూడా ఇప్పుడు నోహు సంతానమే. ఆదాములో నుంచి వచ్చినవాడు నోహు, నోహులో నుంచి వచ్చినవాడు మనం. ఆలోచించి దేవుడు చెప్పాడు. అప్పటిదాకా ఎవరు లేరు భూమి మీద, ఇంక వీళ్ళలో నుంచి వచ్చి పుట్టినవాడే మనం. దేవుడు నోహుతోనూ నోహు కుమారుతో ఒక మాట చెప్పాడు. ఇదిగో నేను మీతోనూ 9వ వచనం 9:9 మీ తదనంతరం మీ సంతానముతోనూ మీతో కూడనున్న ప్రతి జీవితోనూ, పశువులు, పక్షులు, సమస్తము భూజంతువులు, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నిబంధన చేస్తున్నారు. అన్నిటితో చేశాడండి. జంతువులు, పక్షులు, మనుషులతో. చాలామంది అనుకుంటారు మనుషులతోనే చేశాడు. కాదు, అందరితో చేశాడు. భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఏమిటి ఆ నిబంధన? ఇక సమస్త శరీరులు ప్రవాహ జలం వల్ల ఇక లయము కావడరు. 11వ వచనంలో అంటాడు. 9:11 భూమిని నాశనము చేయుటకు ఇక జల ప్రవాహము కలుగదు నిబంధన చేశాడు. వేరే వేరే చోట్ల తుఫాను రావచ్చు, ఉప్పెనలు రావచ్చు, ఏమండి సముద్రము సునామీలు రావచ్చు. అంతా రాదు, ఇక ఏదో ఒక ప్రాంతంలో వస్తుంది అంతే. అది ఎలా తెలుసుకోవాలంటే, నేను ఆకాశంలో ఇంద్రధనుస్సును పెడతా ఉన్నాను. 12వ వచనం దేవుడు నాకును నీకును మీతో కూడిన సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు మేఘములో నా ధనస్సును ఉంచుతుంది. ఇంద్రధనస్సు కనపడినప్పుడల్లా మన దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒక్కడో పడుతూ ఉంది, మన వద్ద ఇక లేదు, వర్షం లేదు, ఎక్కడో పడతా ఉంది. మధ్యలో ఏముంది? ఎండ ఉంది. ఆ రిఫ్లెక్షన్
ఆ తుంపర్ల యొక్క రిఫ్లెక్షనే ఇంద్రధనస్సు. అంటే ఒకవైపున ఎండ, ఒకవైపున వర్షం. అంటే ఒకవైపున పొడి నేల, మరొక వైపున తడి నేల, మధ్యలో పడుతున్న వర్షపు జల్లే ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు ఎందుకండి? భూమి మీద అందరికి కనపడదు కదా, సగమే కనపడేది. ఒక సగం వేరే వైపున ఉంటుంది, ఒక సగమే కనపడేది. అందుకని ధనస్సు అన్నారు దాన్ని. హాఫ్ రౌండ్. అది ఒక గుర్తు, నిబంధన గుర్తు. నిబంధన ఏంటి అంటే ఇక జలప్రళయం ఇక రాదు. ఎవరన్నా ఏ గ్రంథంలో చెప్పారా ఇది? ఈ మాటలు బైబిల్లో తప్ప నేను ఎక్కడా వినలేదు, బైబిల్లో తప్ప. ఆ మేఘము భూమి మీదకి నేను రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనపడుద్ది మీకు, అదే గుర్తు. అప్పుడు నాకును నీకును సమస్త జీవరాశులకు మధ్యన నా నిబంధన జ్ఞాపకము చేసుకున్నట్టు కనుక సమస్త శరీరంలో నాశనం చేయుటకు అలాగ ప్రవాహముగా నీళ్లు రావు. మంచి నిబంధన, దేవుడి నిబంధన. కొన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటి వరకు అలాగే నడుస్తాం ప్రియులారా. కాబట్టి ఆ నిబంధన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, సమస్త శరీరాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుంటున్నాను నేను, దేవుడు చెప్తాను. 16వ వచనం నిబంధన గుర్తు కూడా ఏంటో చెప్పాడు. దేవుని యొక్క ప్రేమలో ఇక ఈ ముగ్గురి ద్వారా భూమి మీద సంతానోత్పత్తి జరిగింది. 19వ వచనం, ఈ ముగ్గురు నోహ కుమారులు, వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించారు. ఇంకా పిల్లలు కన్నారండి. ఇప్పుడు ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత పిల్లల్ని కన్నారు, అప్పటిదాకా లేదు. సరే, నోహు వ్యవసాయం చేసేవాడు, ద్రాక్ష తోట వేసాడు, తాగి మత్తుడైపోయాడు. తర్వాత కనానును తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉంటే చూసి బయటన్న తన ఇద్దరు సహోదరులు చెప్పారు. అప్పుడు ఆ షేము యాపేతులు వెనక నుండి వస్త్రం తీసుకెళ్ళి ఆయన కప్పారు. అయితే ఆ తర్వాత అతను చూశాడని నోహు మరి కనాను శపించబడిన వాడుగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమ, దేవుడు చేసిన ఉపకారములు మర్చిపోకుండా నడిచిన వాడు ఈ యొక్క నోహు. గుర్తుపెట్టాడు, ఆశీర్వదించాడు, భూమిని నింపమన్నాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించి ఈ సమయంలో మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? నోహులాగా దేవుడు మాట వింటామా? నోహులాగా ఓపికతో కుటుంబం అనే ఓడని కట్టుకుంటావా? ఎంతమంది కుటుంబాల్లో ఓడలు లేవండి. చిన్నప్పుడు పాట పాడేవారు పిల్లలు, ఓ బయ్య తాత ఓడగట్టేను, ఓడగట్టేను, ఆయన ఓడగట్టేను, ఓ బయ్య తాత ఓడగట్టేను అని చక్కగా పాట పాడుతూ ఉంటారు పిల్లలు. మరి ఇప్పుడు ఆ పాటలన్నీ మర్చిపోయారు చాలామంది. పిల్లలకి కూడా గుర్తు రావటం లేదు. ఇప్పుడు 601వ సంవత్సరంలో జలప్రళయం ఆగిపోయిన తర్వాత పిల్లలకి 500 సంవత్సరాల పిల్లలు పుట్టారు. ఓడగట్టేటప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి 100 సంవత్సరాల వాళ్ళకి, ఆయనకి 600 అప్పుడు. ఇప్పుడు 9వ అధ్యాయం 29వ వచనంలో నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏళ్ళు. అంటే జలప్రళయం వచ్చిన తర్వాత దరిదాపుగా 350 ఏళ్ళు బతికాడు. అంటే ఇప్పుడు పిల్లలకి ఎంత ఏళ్ళండి? ఎన్ని ఏళ్ళ వయసు? 450 ఏళ్ళు. ఈయన చనిపోయేటప్పుడు ఒక్కొక్క పిల్లలకి 450 ఏళ్ళు ఉంది. దేవుని యొక్క ప్రేమ, దేవుడు
భూమి మీద జంతువులు, పక్షులు, పురుగులు, మనుషులను విస్తరింపజేశాడు. ఏషియా గ్రంథంకి వచ్చేసరికి, ప్రవచన గ్రంథం ఇది, 54వ అధ్యాయం 9వ వచనంలో, నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలమును భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమును నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపలనియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. గుర్తుకొస్తుంది ఆయనకి, చెయ్యాలని అనుకుంటాడంట. కోపం, ఆయన కోపం ఏంటి? మళ్ళా నాశనం చేయాలని అనుకుంటాడంట. కానీ నోవహుతో చేసిన నిబంధనను గుర్తు చేసుకుంటాడు. చెయ్యాలి, నేను చేసినట్లు అప్పుడు చేయుదును, జలములు భూమి మీదకి ఇక పొర్లిచు రావని నోవహు కాలంలో నేను చెప్పాను, ఒట్టు పెట్టుకున్నాను. నీ మీద కోపంగా ఉంది, గద్దిస్తాను, కానీ ఒట్టు పెట్టుకున్నాను కాబట్టి చేయట్లా. కొట్టు చూద్దాం అంటారు. కొట్టనని తీర్మానం చేసుకున్నా కదా, కొడితే ఎట్లాగా? అలాగుంది ఇది. దేవుడు నోహు ప్రస్తావన యెహెజ్కేలు గ్రంథంలో కూడా ముగ్గురు గురించి, అంటే గతించిపోయిన వాళ్ళ గురించి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో 14:14 నోహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు అట్టి దేశంలో నిండిదను, వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువుకు యెహోవా. తమ నీతిని బట్టి వాళ్ళను మాత్రమే అని అన్నాడు ఇక్కడ. కానీ మనం చదువుకున్న ఇందాక ఆదికాండంలో తన కుటుంబమును ఆయన రక్షించుకున్నట్టుగా రాశాడు. జలప్రళయంలో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అని, 8 మందిని రక్షించుకున్నాడని బైబిలే చెప్తా ఉంది. కానీ ఇక్కడ ఆ దేశాల్లో వాళ్ళు ముగ్గురే తమ నీతిని బట్టి తప్పించుకుంటారు, రక్షించుకుంటారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కొంచెం కాంట్రవర్షియల్గా కనపడుతుంది మనకి. అరే అక్కడ మొత్తాన్ని రక్షించుకున్నాడు కదా నీతిమంతుడిగా ఉన్న, మనం కూడా అదే చెబుతాం. ఒక్కడు నీతిమంతుడు ఉంటే చాలు, ఇంట్లో అందరూ మారిపోతారు, నోవహులాగా, కుటుంబంలాగా అంటాం. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మాత్రమే తమ నీతి చేత తమ్మును మాత్రమే, తమ్ము అన్నప్పుడు కుటుంబాలు కూడా వస్తాయని అనుకోవాలి ఇక్కడ. ఎందుకంటే యోబుకి కుటుంబం ఉంది, దానియేలుకి కూడా వివాహం అయిందని కొంతమంది అంటారు, అవలేదని కొంతమంది అంటారు. సినిమాలో కనుక చూస్తే దానియేలు సినిమాలో అతనికి పిల్లలు ఉన్నారని, పెళ్ళయిందని, వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ యెరూషలేముకు పంపిస్తాడని అందులో కనపడుతుంది. 20వ వచనంలో కూడా అదే ఉంటుంది, 14:20 యెహెజ్కేలు గ్రంథం. నోహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను, నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, కానీ కుమార్తెనైనను రక్షింపచాలకుందురు. కొంచెం బాధ అనిపిస్తుంది ఈ మాట విన్నప్పుడు. వాళ్ళు రక్షించుకోలేరు వాళ్ళని అని రాస్తాడు. చాలామంది సేవకులు అంత పై వరకు చెప్పి వదిలేస్తారు. వాళ్ళు చూడు ఎట్లా రక్షించుకున్నారు, మనం కూడా ఎట్లా రక్షించుకోవాలి. నిజమే, కాదంటలేదు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, కానీ తమ్మునంటే ఆ ముగ్గురు అని, కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. అది రాయకుంటే బాగుండదేమో అనిపించింది నాకు. మనమే ఆయన రక్షించుకున్నాడు అని రాశారు కాబట్టి మనం చెప్పి బల్లగుద్ది చెప్తాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి డౌన్ అయిపోయినట్టుగా కనపడతా ఉంది. సేవకుడు బలంగా చెప్పలేకపోతున్నాడు. కుమారుని కానీ కుమార్తెను రక్షింపజాలకుందురు అంటే ఎవరు కుమారులని? వాళ్ళ కుమారులైనా వాళ్ళ కుమార్తెలైనా ఎవరిని? వాళ్ళ ముగ్గురు అని పేర్లు ప్రస్తావన చేశారు కాబట్టి వాళ్ళ పిల్లలే అనుకోవాలి. రక్షించలేరు అని రాశాడు. సరే, ఏదేమైనా అది మీకే వదిలేస్తున్నాను.
నాకు అంత జ్ఞానం లేదు. వింటున్న మీరు, యూట్యూబ్లో చూస్తున్న పెద్ద పెద్ద వాళ్ళకి నాకన్నా అధిక జ్ఞానం ఉంటుంటుంది. వింటే కనుక దానికి కాస్త నాకు క్లారిఫికేషన్ ఇస్తే, లేదు దాని అర్థం కనుక చెప్తే కొంచెం సంతోషపడతాను. నాకు తప్పని సరిదిద్దుకుంటాను. మత్తయి సువార్త 24:37లో నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉంటుంది. ఇప్పుడు సేమ్ జరగదు అని దేవుడు చెప్పాడు. ఏది? వర్షం మళ్ళా భూమి మీదకి రప్పించను, సర్వశరీరుల మీదకి కురిపించను అని చెప్పాడు. కానీ ఇప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, మరి ఈ కుమారుడైన యేసుక్రీస్తు పలికిన ప్రతి మాట కూడా తండ్రిని బేస్ చేసుకునే ఉంటాయి. అంటే తండ్రి ఏది మాట్లాడమంటే అదే మాట్లాడతాడు తప్ప అతను సొంతగా ఏది మాట్లాడు అని బైబిల్ రాసింది. నా తండ్రి చిత్తమే నేను జరిగించడానికి వచ్చాను అన్నాడు. అంటే తండ్రి చెప్పిందే చేస్తాడు. యేసుక్రీస్తు వారు తన స్వతహాగా ఏం చేయడు, తన స్వతహాగా అనడు. అన్ని మాటలు దేవుడిని అడుగుతాడు. రాత్రికాలం ప్రార్థనలో, ఉదయకాలం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ పరిచయం చేయాలో, ఎవరిని స్వస్థపరచాలో, సువార్త ఎక్కడ చేయాలో చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇది తండ్రి చిత్తం అన్నాడు ఆయన. చివరికి ద్రాక్షరసం తాగేటప్పుడు కూడా చివరి చనిపోబోయేమో తండ్రి చిత్తమే అన్నాడు. నోవహు దినాలు ఎలాగుంటాయో మనిషి కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. అంటే మళ్ళా ఉగ్రత అనేది భూమి మీదకి వస్తుంది అని ప్రభువారు చెప్పినట్టుగా కనపడతాం. నేను రప్పించను అని యెహోవా దేవుడు చెప్పాడు. కుమారుడైతే మళ్ళీ అలాగే ఉంటుంది. అంటే అంత కష్టం ఉంటుంది ప్రజలకి. నోవహు దినాల్లాగానే ఉంటాయి. ఏంట నోవహు దినాలు? 24:33-38 జలప్రళయమునకు ముందట దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచుండి. ఏం చేస్తున్నారండి? తినుచు తాగుచు పెళ్లి చేసుకుంటున్నారంట. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు జరగట్లేదా? ఎంత వర్షం కురవని పెళ్లి జరుగుద్ది, ఉరువులు వచ్చినాయి పెళ్లి జరుగుతుంది. కోవిడ్లో కూడా పెళ్ళిళ్ళు జరిగినాయండి. రోడ్డు మీద కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎంత రాని, ఎంత కష్టం రాని, పక్కనోడు చనిపోతా ఉన్నా సరే పెళ్ళి ఆగుద్దండి. మా ఊరిలో ఒక అమ్మాయి వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, కానీ ఆ రోజే పెళ్ళి ఆగిందా? ఆపల, పెళ్లి చేశారండి. ఏంటా ఇది? చనిపోయాడు, చనిపోయినా కూడా పెళ్లి చేస్తారా? అనుకున్నాగా ముహూర్తం. జలప్రళయము వచ్చి 39వ వచనం, అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక ఉండిరి, అలాగనే మనిషి కుమారుని రా. తెలియదంట ఎలా చనిపోతారో మనుషులకు తెలియదు. అప్పటిదాకా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు ప్రజలు. ఏంటి దేవుడు యొక్క ప్రేమ. సరే, లిస్ట్ అంతా రాశాడు. 40వ వచనం నుండి ఎవరు ఎట్లా లేపడతారు, దేవుడు ఎలా వస్తాడు, మీరు అనుకున్న గడిలోనే వస్తాడు, మనిషి కుమారుడు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టకు సిద్ధంగా ఉండండి అని రాస్తాడు. సరే, అయిన తర్వాత మీరు చదువుకో. దేవుని యొక్క ప్రేమ. లూకాసు వార్త 17:26లో కూడా ఇదే మాట కనబడు. నోవహు దినంలో జరిగినట్టు మనిషి కుమారుని దినంలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వడుచు ఉండిరి. అందులో జలప్రళయం వచ్చిన వారందరినీ నాశనం చేశాను అని రాసి. హెబ్రీ పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. అసలు ఏంటి నోవహు గురించి అంటే హెబ్రీ పత్రికలో రాశాడు. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. ఏం కలిగిన వాడంటే ఇక్కడ యాడ్ అయింది ఒకటి, భయభక్తులు గలవాడై. భయభక్తి ఉందట, అదొక మాట కలిపాడు ఇక్కడ. తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసుకుంది. ఎవరి రక్షణ కొరకు అంట? తన ఇంటివారి. జంతువుల రక్షణ కొరకు కాదా? అవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా జీవాత్మను పొందుకున్నట్టుగా ఇందాక మనం చదువుకున్నాం. కాబట్టి ఇంటి వరకే కాదు,
ఆ జంతువులకి పక్షులకు కూడా రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. నీతి వారసుడు ఎవరు? నోవహు. నీతికి వారసుడు అబ్రహాం కూడా. యెహోవా అతను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడదు అని రాశాడు. కాబట్టి నీతికి వారసుడు నోవహు. అంటే దేవుడి మాట విని కట్టి ఆయన మాట ప్రకారం నడిచి భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి. పేతురు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టు చుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది అంటే బాప్తిజం తీసుకున్నారన్నట్టు చెప్పొచ్చు ఇక్కడ, నీళ్ల ద్వారా. అలాగే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రజలు 24 లక్షల మంది సున్నతి లేకుండా ఉన్నటువంటి దినాల్లో వాళ్ళందరూ కూడా ఏం పొందారంట చెప్పండి? నీటి బాప్తిజం పొందినట్టే. ఎందుకంటే సముద్రంలో నుంచి ఒకటి వచ్చింది. సరే, ఆ తర్వాత మనందరికీ తెలుసు యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి వీళ్ళు అరణ్యంలో నుంచి బయటకు వచ్చారు. కాబట్టి అరణ్యంలో పుట్టిన వాళ్ళందరికీ సున్నతి లేదు. అందుకని సున్నతి కార్యక్రమం చేశాడు. దాన్ని గిల్గాలు అన్నాడు. గిల్గాలు అంటే దొరలింపబడుట, అంటే పాపం అనేది పోయింది. ఇక అది కనుక చేసుకోకపోతే లెక్క ప్రకారం దేవుడు చంపేస్తాడు. అదొక నిబంధన. అబ్రహాంతో చేసిన నిబంధన అది, నోవహుతో చేసిన నిబంధన ఇది, అబ్రహాంతో చేసిన నిబంధన అది. అలాగే కొత్త నిబంధనలో యేసు ప్రభువారు మనతో చేసిన నిబంధన రొట్టె ద్రాక్షరసం నేను వచ్చే పర్యంతం మీరు తీసుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అదొక నిబంధన పెట్టాడు ప్రభువారు. రకరకాల నిబంధనలు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు ఓడగట్టాడో అన్ని సంవత్సరాలు ఏం చెప్తున్నాడంట? ఆత్మరూపిగానే వెళ్ళి వాళ్ళకి సువార్త చేశాడట. ఎవరు? నోవహు. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించి నోవహును మరి 7 కాపాడి. నీతిని ప్రకటించిన, నీతి అంటే యెహోవా యొక్క జ్ఞానం, యెహోవాని ఎరుగుట. నీతి అంటే ఆయన ఎలా ఎరిగాడు, ఏంటి, ఆయన ఏం చెప్పాడు, మనం ఎలా ఉండాలని అన్నీ చెప్పాడేమో, సువార్త చేశాడు. మరియు ఆయన దేవుడు నోవహు కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాడు. ఇలాంటి ఆశీర్వాదం నీకు కూడా కావాలి. అలాంటి నడక, అలాంటి నీతి, అలాంటి సువార్త నీవు నీ కుటుంబం చేయునుగాక. మోకరించు.